హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే 19వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, దాని తర్వాత మనకి 22వ తారీఖు నుంచి స్లాట్స్ బుకింగ్ అవైలబుల్‌గా ఉంటాయి. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. 22nd నుంచి ఉంటాయి అవి. దాని తర్వాత మనకి స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 25వ తారీఖు నుంచి డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి మనకొక న్యూస్ అయితే రావడం జరిగింది ఈరోజు. సో, అదేంటనేది చూసే ముందు ఒకసారి టీజీఈఏపీ సెట్ 2026 కౌన్సిలింగ్‌కి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అండ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మీరు రిపోర్టింగ్ చేసేంత వరకు కాలేజీలో రిపోర్టింగ్ చేసి అడ్మిషన్ కంప్లీట్ చేసుకునేంత వరకు కూడా మీకు కంప్లీట్‌గా సర్వీస్, గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. లైక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఆన్‌లైన్ ప్రాసెసింగ్, ఫీజ్ పేమెంటు, తర్వాత స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ పెట్టడం ముఖ్యంగా. సో, మీ ర్యాంక్‌ని బట్టి, మీ కేటగిరీని బట్టి ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఏంటి అనేది లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ రిఫరెన్స్ ఇవన్నీ కూడా తీసుకొని దాని ప్రకారంగా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ సీట్ అలాట్ అయిన తర్వాత ఏం చేయాలి, ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ ఎలా చేయాలి, ఆన్లైన్ రిపోర్టింగ్ ఎలా తీసుకోవాలి, తర్వాత అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీకు కంప్లీట్గా మేమే చేసి పెడతాము. సో, మీరు కాలేజ్కి వెళ్ళి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసేదాకా కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని కాంటాక్ట్ చేయండి. మన ఆఫీస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది. మొబైల్ నంబర్ 9849966500 లేదా 9849996500. ఈ నంబర్స్లో కాంటాక్ట్ చేసినట్లయితే మీకు మరిన్ని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. సో, ఇకపోతే చూడండి, మనకి బీటెక్ సీట్లు పెరగనున్నాయి అని చెప్పి మనకి ఒక న్యూస్ అయితే కనిపిస్తూ ఉంది. సో, కొత్తగా 15,000 సీట్లకు ఏఐసిటి ఆమోదం తెలిపింది. వాటికి అనుమతులు ఇవ్వాలని యాజమాన్యాల వినతి. రెండో విడత కౌన్సిలింగ్ నాటికే అవకాశం. సో, దీనికంటే ముందు లాస్ట్ ఇయర్ కూడా ఒక సంఘటన అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఏఐసిటి చాలా సీట్లకు అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. కానీ స్టేట్ గవర్నమెంటు అన్ని సీట్లకి అప్రూవల్ ఇవ్వదు. కొన్ని సీట్లకి అప్రూవల్ ఇచ్చింది. ఇంకా కొన్ని సీట్లు పెండింగ్‌లోనే పెట్టడం వల్ల, అంటే ఏఐసిటి అప్రూవల్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకపోవడం వల్ల అవి కౌన్సిలింగ్‌లో యాడ్ చేయలేదు. మరి ఈ సంవత్సరమైనా ఈ సీట్లన్నిటిని యాడ్ చేస్తారా లేదా అనేది మనము వెయిట్ చేసి చూడాల్సింది. సో, అయితే ఇక మనకి ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాము. రాష్ట్రంలో ఈసారి కూడా బీటెక్ సీట్ల సంఖ్య కొంత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గత ఏడాది కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి, అంటే మేనేజ్మెంట్ కోటా కలిపి 1,25,345 ఉన్నాయి సీట్లు. సో, ఈసారి కొత్త కోర్సులు, ఇప్పటికే ఉన్న కోర్సుల్లో అదనపు సీట్ల కోసం పలు కళాశాలలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఏఐసిటికి దరఖాస్తు చేశాయి. ఆ ప్రకారం 15,000 సీట్లను ఏఐసిటి మంజూరు చేసింది. వాటికి రాష్ట్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం, అంటే ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంది. ఆయా సీట్లకు అనుమతి ఇవ్వాలంటూ ఇప్పటికే సంబంధిత కాలేజెస్ యాజమాన్యాలు ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించినట్లు సమాచారం. ఓవైపు ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు పెద్ద మొత్తంలో సీట్లు భర్తీ చేసుకుంటున్నాయి. మాకు మాత్రం సీట్లు పెంచడం లేదు, ఫీజులు కూడా పెంచకపోగా తగ్గిస్తున్నారు. ఇక బకాయిలు ఇవ్వడం లేదు, మొత్తానికి మా కాళ్ళు చేతులు కట్టేస్తున్నట్లు అవుతుంది అని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సో, ప్రభుత్వం మాత్రం ఇప్పటికే కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో 70% సీట్లు ఉన్నాయని, ఈసారి కోర్ బ్రాంచీలకు కొంత డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున మళ్ళీ సిఎస్సి సంబంధిత సీట్లు పెంచడం అవసరమా అన్న కోణంలో ఆలోచిస్తుంది. సో, లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ఆలోచించి చాలా వరకు సీట్లకి పర్మిషన్ ఇవ్వలేదు లాస్ట్ ఇయర్. మరి ఈసారి ఏం చేస్తారు? ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నారంట. చూద్దాం ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు ఏంటి అనేది. కాగా సాంకేతిక విద్యాశాఖ ఆయా వర్సిటీల నుంచి ఏ కళాశాల ఎన్ని అదనపు సీట్లు అడుగుతోంది, ఆ కళాశాలలో ప్రవేశాల తీరు, నాణ్యమైన విద్య అందించే పరిస్థితి తదితర అంశాలపై సమాచారం అడిగింది. దానిపై సమాచారం అందిన వెంటనే సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించనున్నారు. సో, ఇక చూడండి, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, తనిఖీ చేసిన తర్వాతే ఇంతవరకు జేఎన్టీయు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలను తనిఖీ చేసినా అవి గతేడాది బ్రాంచీలు, సీట్ల ఆధారంగానే పూర్తి చేశాయి. ఇప్పుడు కొత్త కోర్సులు, అదనపు సీట్లు వస్తే
మళ్ళీ తనిఖీ చేయాల్సి ఉంటుంది. సో నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. సో వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అఫిలియేషన్ రెన్యువల్ చేయడం కోసం. ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాంట్లో కొన్ని కాలేజీల్లో ప్రిన్సిపల్స్ లేరు, కొన్ని కాలేజీల్లో ఫ్యాకల్టీ కూడా సరిగా లేరు అని చెప్పేసి రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకున్నారు. ఏమని అంటే ఆ, మీరు వీలైనంత తొందరగా ప్రిన్సిపల్స్ని ఫ్యాకల్టీని అపాయింట్ చేసుకుంటామని చెప్పేసి మేనేజ్మెంట్ నుంచి, ఆ కాలేజీల మేనేజ్మెంట్ నుంచి ఒక లెటర్ తీసుకొని వాళ్ళకి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మరి కొత్తగా వచ్చేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆ, అంటే లాస్ట్ ఇయర్ ఇంటేక్ ప్రకారంగా ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మాత్రమే చెక్ చేశారు. మరి కొత్తగా వచ్చేటటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాంచెస్లో సీట్లు పెరగడం కానీ, లేదనంటే కొత్తగా కోర్సు యాడ్ అవ్వడం కానీ కాలేజీల్లో, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఈ 15,000 సీట్లలో. సో అయితే మరి వాటికి తగినట్లుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని మళ్ళీ ఇంకొకసారి వెరిఫికేషన్ చేయాల్సి వస్తుంది, అది అప్రూవల్ చేయాలి అని అంటే. సో అప్రూవ్ చేస్తే మరి ఎప్పటి వరకు వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది, అప్రూవల్ ఎప్పుడు ఇస్తారు, అవి మరి ఎప్పుడు కౌన్సిలింగ్లో ఇంక్లూడ్ చేస్తారు అని అంటే ఈ ఫస్ట్ ఫేజ్కి అయితే డౌట్ అనేది తెలుస్తుంది. సో ఎందుకనంటే మనకి రేపటి నుంచి 19వ తారీఖు నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కోర్స్ మనకి 25వ తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది ఉంది. కాకపోతే ఈ విత్ ఇన్ 1 వీక్ కూడా లేదు, 19th నుంచి 25th 24th వరకే టైం ఉన్నట్లు. కాబట్టి అంత తొందరగా టైం, అంత తక్కువ టైంలో మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్, అప్రూవల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం కష్టం. కాబట్టి మేబీ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్కి మేబీ వీటిని కలిపితే కలపొచ్చు అనేది ఒక అంచనా. సో చూద్దాం మరి ఎప్పుడు వీటిని యాడ్ చేస్తారు ఏంటి అనేది. కాగా గత ఏడాది సైతం రెండో విడత కౌన్సిలింగ్లో 7,650 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో లాస్ట్ ఇయర్ కూడా ఇదే సెకండ్ ఫేజ్లోనే అప్రూవల్ ఇవ్వడం జరిగింది 7,650 సీట్లకి. సో థర్డ్ ఫేజ్లో ఇంకా కొన్ని పెరుగుతాయని కూడా చాలా వెయిట్ చేశాము, కానీ అప్పుడు పెరగలేదు. సో ఫైనల్గా ఇంకొక న్యూస్ ఏంటనంటే ఆ 12 కాలేజీలకు పాత ఫీజే అని తేల్చి చెప్పిన టీఏఎఫ్ఆర్సి. నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, కొన్ని కాలేజీలు, ఒక 12 కాలేజీలు, దాదాపు 11-12 కాలేజీలు కోర్టుకెళ్ళాయి. మాకు ఫీజు పెంచలేదు, పెంచిన ఫీజు సరిపోదు అన్నట్లుగా కోర్టుకెళ్ళడం వల్ల వాళ్ళని అందరినీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి అని కోర్టు చెప్పడం వల్ల వాళ్ళందరినీ, అంటే ఆ కాలేజీ వాళ్ళని ఒకసారి డిస్కషన్స్కి పిలవడం జరిగింది. నిన్న కొంతమంది, అంతకు ముందు రోజు కొంతమందిని పిలిచి మాట్లాడడం జరిగింది. అయితే దాంట్లో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఏం జరిగిందనంటే సేమ్ ఫీజులు కంటిన్యూ అవుతాయి అని చెప్పేసి చెప్పారనమాట. ఒక్కసారి డీటెయిల్స్ చూద్దాం, చూడండి. 11 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక లా కాలేజు ఫీజులను తిరిగి పెంచేది లేదని తెలంగాణ ప్రవేశాల రుసుం టీఏఎఫ్ఆర్సి తేల్చెప్పింది. 2025-28 బ్లాక్ పీరియడ్కి సంబంధించిన ఫీజులను తొలుత పెంచారని, ఆ తర్వాత తగ్గించారని, దానివల్ల తమకు అన్యాయం జరిగిందని అనురాగ్, గురునానక్, మహావీర్ గ్రూపు, స్టాన్లీ, మెథడిస్టు, నల్లమల్లారెడ్డి తదితర 12 కళాశాలలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, మరోసారి కళాశాలల ప్రతినిధులను పిలిచి ఫీజులపై విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించడం తెలిసిందే. ఈ క్రమంలో ఆ కళాశాలల ప్రతినిధులను ఈ నెల 15-16 తేదీల్లో కమిటీ పిలిచి విచారణ జరిపింది. బుధవారం ఆయా కళాశాలలకు టీఏఎఫ్ఆర్సి లేఖలు రాసింది. ఫీజులను నిర్ణయించడానికి అవసరమైన ఆదాయ వ్యయాలకు సంబంధించి అన్ని పత్రాలను గతంలోనే క్షుణ్ణంగా సమీక్షించామని, తాజాగా మరోసారి పరిశీలించిన తర్వాత పాత ఫీజులు యథాతథంగా ఉంటాయని కమిటీ నిర్ణయించిందని లేఖలో పేర్కొంది. ఈ నెల 19 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కళాశాలలకు ఫీజులపై కమిటీ స్పష్టతనిచ్చింది. సో ఇది మనకి ఫీజులకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట, ఈ 12 కాలేజీలకు సంబంధించి. అయితే మరి మీ దగ్గర ఈ కొత్తగా పెంచినటువంటి ఫీజులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయా లేదా తెలీదు. దానిపైన యాక్చువల్గా నేను ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను, బట్ అది ఈరోజు కానీ రేపు కానీ చేసి మీకు పెడతాను. అంటే ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంది ఏంటి అనేది మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంకొక పేపర్లో కూడా మనకి ఇదే సేమ్ న్యూస్ రావడం జరిగింది. కాకపోతే కొన్ని నంబర్స్ కొంచెం తేడాగా ఉన్నాయి. అవి ఏంటనంటే మొత్తం 179 ఇంజనీరింగ్ కాలేజీలు అన్నారు. తర్వాత వీటిలో మొత్తం 138,000 సీట్లను ఏఐసిటి అప్రూవ్ చేసింది. ఓకే, అయితే దాంట్లో 123,000 సీట్లు లాస్ట్ ఇయర్ ఉంటే ఈ సంవత్సరం 15,000 సీట్లు పెంచడం ద్వారా అవి 138,000 అవుతున్నాయి అన్నట్టుగా దీంట్లో ఉందన్నమాట.
అయితే దీంట్లో మనకి ఎంత ఉంది 1,25,345 ఉన్నాయి. ప్లస్ 15,000 ఈ సంవత్సరం అంటే మొత్తం 1,40,000 దాటుతున్నాయి దీని ప్రకారంగా. ఇక్కడ చూస్తే 1,38,000 అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఏది కరెక్ట్ అనేది చూడాలి. మనకి అప్డేట్ వస్తుంది. అప్డేట్ వచ్చిన తర్వాత యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ ప్రకారంగా మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి, కన్వీనర్ కోటాలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది నేను ఇంతకుముందు ఒక వీడియో చేసి పెట్టాను. దాని తర్వాత మరి ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో, ఇంటేక్ ఏదైతే ఉందో అది యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో దానిపైన చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియలో ఈసారి విద్యాశాఖ కీలక మార్పు చేసింది. ప్రతి ఏటా రెండో విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాతే మేనేజ్మెంట్ కోటా భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అధికారులు ఈసారి మాత్రం కన్వీనర్ కోటాతో పాటే మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి షెడ్యూల్ జారీ చేశారు. దీంతో ఈ నెల 19 నుంచే 2 విభాగాల కౌన్సిలింగ్ ప్రక్రియలు ఒకేసారి సమాంతరంగా మొదలు కానున్నాయి. రాష్ట్రంలోని మొత్తం సీట్లలో 70% కన్వీనర్ కోటా కింద, మిగిలిన 30% మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నిర్ణయంతో అడ్మిషన్ల ప్రక్రియ మరింత వేగంగా ముగిసే అవకాశం ఉంది. సో ఎవరికైతే మేనేజ్మెంట్ కోటాలో సీట్లు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే జరుగుతుందో అదే టైంలో ఈ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే మేజర్గా ఏంటనంటే ఈ టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా దాదాపు, అసలు టాప్ కాలేజ్ అని కాదు, ప్రతి ఒక్క కాలేజ్ కూడా ఇండివిజువల్గా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా ఒక న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి మేనేజ్మెంట్ కోటా సీట్లకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయాలి. దాని తర్వాత జేఈ మెయిన్ ర్యాంకు లేదా ఎంసెట్ ర్యాంకు లేదా ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేస్ చేసుకొని సీట్లు అయితే అలాట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్ అంతా కూడా అన్ని కాలేజీలు ఖచ్చితంగా పాటించట్లేదు. కొన్ని టాప్ కాలేజెస్ మాత్రమే వాటిని పాటిస్తూ ఉన్నాయి. సో అలాంటి వాటిల్లో సీట్లు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా అలర్ట్గా ఉండండి. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుంది ఏంటి అనేది చూసుకునే విధంగా ఉంటే మీ అందరికీ కూడా ఈజీగా ఉంటుంది, అప్లై చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఏ కాలేజ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇమీడియట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో చెప్పాను కదా మీకు టీజీ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు మెంటర్ మ్యాట్రిక్స్ని కాంటాక్ట్ చేయండి. 9849966500, 9849996500. దీంతోపాటు మీకు ఏదైనా కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు తప్పకుండా మంచి కాలేజీలో మీ బడ్జెట్ని బట్టి సీట్ ఇప్పించే అవకాశం ఉంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.